మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు? నేను గత 2014 నుంచి నేను ఆటో నడిపిస్తున్నాను. అక్కడి నుంచి మళ్ళీ ఈ మధ్యనే నేను క్యాబ్ తీసుకున్నాను. క్యాబ్ గాని నడిపిస్తున్నాను. మళ్ళీ ఇంకోటేంటంటే నా పేరు మీనా అండి. నేను బీఎంఎస్‌లో నేను గత 2, 3 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మహిళల నుంచి నేను ఇక్కడ బీఎంఎస్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఇంకా ఇది ఆటో మహిళలకు ఆటోలు నేర్పించడం కానీ ఇలాంటివి కూడా చేశాను. వాళ్ళకి లైసెన్స్ ఇప్పియడం. ఇంకా కొంతమంది అయితే రోడ్ల మీద ఆటోలు నడిపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు కానీ ఎలాంటివి కానీ లేవు అసలు. మేము ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా మాకు ఎలాంటి హామీలు ఇచ్చినా కానీ వాటిని నెరవేర్చలేదు. మాకు కావాల్సింది ఏంటంటే మాకు కొత్తగా లేడీస్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు 3 వీలర్ లైసెన్స్ ఇవ్వడానికి కూడా ఆర్టీఓ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంకా మేము రోడ్ల మీద క్యాబ్ ఆటో నడిపిస్తున్నాం కదా, రోడ్ల మీద టాయిలెట్స్ కూడా నీట్గా లేకపోవడం కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి మాకు కూడా లేడీస్కి. ఇంకా అందులో ఒకటి ఏంటంటే ఆర్టీఓ వాళ్ళు మళ్ళీ ఈ బైకులు ఇవి ప్రైవేట్ బైకులు ఉన్నాయి కదండి, వాళ్ళు ఓలో ఊబర్లో నడిపడం వల్ల కూడా మా ఆటో డ్రైవర్స్ కూడా ఇప్పుడు అంటే ఫ్రీ బస్సెస్ వచ్చి అంతంత మాత్రమే ఉంది. అందులో క్యాబ్ ఇప్పుడు స్కూటీస్ అది బైకులు నడిపిస్తున్నారు కాబట్టి దానిలో కూడా చాలా 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 అంటే చాలా వాళ్ళు నష్టపోతున్నారు డ్రైవర్స్. మేము కనీసం మాకు డబుల్ బెడ్రూమ్ కానీ మాకు కనీసం సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు కూడా, అది కూడా అమలు చేయట్లేదు. మేము ఇంకా గవర్నమెంట్ చెప్పాల్సింది ఏంటంటే మాలాంటి వాళ్ళ డ్రైవర్స్కి డబుల్ బెడ్రూమ్లు కానీ మాలాంటి మహిళలకి కొద్దిగా సపోర్ట్ కావాలి. ఆర్టీఓ నుంచి మాకు 3 వీలర్ లైసెన్స్ ఇప్పించడానికి మేము అడుగుతున్నాము. ప్రతి ఒక్కటి మాకు చాలా ఉన్నాయి ఇంకా ఇది అమలు చేసేటి నేను గవర్నమెంట్ నుంచి అదే కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా మాకు డబుల్ బెడ్రూమ్స్ లేవు, అవి కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్కటికి డ్రైవర్స్ కూడా వాళ్ళకి ఏ సమస్యలో అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి కూడా 3 ఇయర్స్ కావస్తుంది. 3 ఇయర్స్ అయినప్పటికీ మీకు దాదాపు మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఏదైతే వాళ్ళు ఎలక్షన్లో మీకు 12,000 ఇస్తామని కానీ మీకు ఒక సంక్షేమ నిధి పెడతాం, అలాంటివి ఏమి ఇంతవరకు అమలు కాలేదా? ఏం అమలు కాలేదు. కనీసం నేను బండి కొనుక్కుందామంటే నా సొంత డబ్బులు పెట్టి నేను బండి కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు కానీ కనీసం మహిళలు కూడా ఆటోలు తీసుకుంటారు. నాకు అందులో ఇంకోటి ఏంటంటే మొన్న ఆటోస్ ఇచ్చారని చెప్పారు కదండి, అందులో కనీసము ఒక టిక్ మధ్యలో జీ అని వచ్చి మధ్యలో ఒక టిక్ ఉంది కదా, దానికి కూడా నాకు మాఫీ చేశారు. అంటే ఇవ్వలేకపోయారు. నేను ఒక మహిళ నుండి నాకు హెవీ లైసెన్స్ కూడా ఉంది. నేను తెలంగాణ అది ఆర్టీసీ డ్రైవర్గా నేను రావాలని నేను ఎన్నో కలలు కన్నాను, ఎంతో ఇచ్చేసాను. కానీ తీరా అది వచ్చేసరికి నాకు ఏజ్ అయిపోయింది. కనీసం ఆటోనన్నా సొంతంగా ఆటో తీసుకుందామని నేను లైసెన్స్ ముంగడ పెడితే ఇది రాంగ్ ఉంది అది రాంగ్ ఉంది అని చెప్పి నాకు క్యాన్సిల్ చేశారండి. దాదాపు ఈ మధ్యకాలంలో ఆటో డ్రైవర్స్ కావచ్చు, క్యాబ్స్ కావచ్చు, లైసెన్స్ రద్దు చేస్తున్నారు చాలా మందికి. ఒక వార్త, ఎందుకు రద్దు చేస్తున్నారు, కారణాలు ఏంటి? కారణాలు ఏముందండి, ఇప్పుడు ప్రతి ఒక్క డ్రైవర్కి సంవత్సరానికి 12,000 ఇస్తా అంటున్నారు కదా, అవి మాకే ఇవ్వట్లేదు. ఇంకా ముందు 12,000 ఇస్తున్నాం కదా, అందరూ 3 వీలర్ లైసెన్స్ తీసి అందరికీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో అనేసి వాళ్ళు 3 వీలర్ లైసెన్స్ ఇవ్వకపోవడానికి అదే కారణం అండి. దాదాపు మీరు పదే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఎందుకు మీ బాధలు పట్టించుకోవట్లేదు? అది పనికిరాని గవర్నమెంట్ అండి. నేను చెప్తున్నాను, మీరు ఏమన్నా సరేండి, కాంగ్రెస్ గవర్నమెంట్ పనికిరాని గవర్నమెంట్. ఇందులో మాత్రం నేను చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ వచ్చిందంటే మైండ్ పోతుందండి నిజంగా. ఆయన ఏం చేస్తున్నాడో కనీసము ప్రజలకు ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థమవుతలేదు తెలుసు అసలు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఫ్రీ బస్ వల్ల ఎలాంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆటో డ్రైవర్స్? ఆ ఫ్రీ బస్సులు ఎవరు ఇవ్వమన్నారండి? మేము ఆడవాళ్ళు ఇవ్వమన్నామా? ఇప్పటికీ తీసేయమంటున్నామా? పిల్లలకి గవర్నమెంట్ మాకు స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక చచ్చిపోతున్నాం. అదే గవర్నమెంట్ స్కూళ్ళు స్ట్రెంథన్ చేయమని చెప్పండి. అంతేగాని ఫ్రీ బస్సులు ఇచ్చేసి ఏదో ఎవరు ఇవ్వమన్నారు చెప్పండి? ఫ్రీ బస్సుల గురించి మాకు పెద్ద తంటాలు అయిపోతున్నాయి ఫ్రీ బస్సులతోని. ఇచ్చిందనే గొప్పగా చెప్పుకుంటున్నాడు కానీ ఫ్రీ బస్సులు మాకు ఎందుకు పనికి రావట్లేదు. అదే మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ని స్ట్రెంథన్ చేసి ఆ గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువుని అందించండి. మా పిల్లలకి మేము ప్రైవేట్ స్కూల్లో పెట్టే డబ్బుల కన్నా మేము హ్యాపీగా చదివించుకుంటాం పిల్లల్ని. ఆటో క్యాబ్ పర్ డే ఎంత వస్తుంది? మీ ఫ్యామిలీకి సరిపడా వస్తున్నాయా?
ఏం చేసాం, అలవాటైన ప్రాణము ఇంకో పని చేయలేదు, ఎంతో అంతో సరిపెట్టుకుంటున్నాం అంతే. ఇప్పుడు అంత ముందుకు చాలా మంచిగా వచ్చేటి, కొద్దిగా అంతో ఇంతో పిల్లల్ని చదివించుకుంటూ మంచిగానే గడిపేది. ఇప్పుడు కనీసము పిల్లలకి తీసుకోవడానికి పిల్లలకి బట్టలు కూడా ఇదైతే లేదు తెలుసా అసలు. ఇప్పుడు రోజు చేసిన ఖర్చులు పెట్రోల్కి దానికి దీనికి పోను, ఇంకా ఇంట్లో ఖర్చులకు పోను, ఏం మిగలట్లేదు. కనీసం పిల్లలకి సరదాగా బయటికి తీసుకుపోవడానికి కూడా డబ్బులు మిగలట్లేదు. గ్రేటర్ హైదరాబాద్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ జనరల్ సెక్రటరీ. నా పేరు వజ్రలింగము. ఇప్పుడు స్కూల్లో ఇంచుమించు 6,000 మంది స్కూల్ చిల్డ్రన్స్ ఉంటారు. ఇక్కడ పార్కింగ్ ఉండదు. పార్కింగు రోడ్డు మీదనే పార్కింగ్ ఉంటుంది. రోడ్డు మీద పార్కింగ్ పెడితే ఫోటోలు కొట్టుకొని వెళ్ళిపోతుండ్రు. ఇప్పుడు ట్రాన్స్పోర్టు డ్రైవర్ల సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఆటో కానీ, డీసీఎం కానీ, స్కూల్ వ్యాన్ కానీ అందరికీ సమస్యలు ఉన్నాయి. ఆటోలకు ఏం సమస్య ఉంది? ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ చాలా తీవ్రంగా ఇబ్బంది ఉంది. ఒక్కో పంపు దగ్గర 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల వరకు లైన్ ఉంటుంది. 12 గంటలు 13 గంటలు ఆ లైన్లో నిలబడుతున్నారు ఆటో డ్రైవర్లు. 12 గంటలు 13 గంటలు, ఒక్కోసారి 24 గంటలు కూడా పడుతుంది గ్యాస్ దొరకడానికి. ఈ స్కూల్ దగ్గర అయితే పార్కింగ్ ఉండట్లేదు. వెనక నుండి స్కూల్ పిల్లలు ఎక్కుతుంటే కూడా ఫోటోలు తీసి చాలన్లు పంపిస్తారు. 2,000 3,000 చాలన్లు వస్తుంది. ప్రతి స్కూల్ దగ్గర ఇదే పరిస్థితి. ఈ ప్రైవేటు కార్మికుల సమస్యలు అన్నీ ఇవే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే స్కూల్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే పార్కింగ్ ఉందా లేదా అని ఆలోచించాలి. ఆలోచించే స్కూల్ పర్మిషన్ ఇవ్వాలి. అసలు ఒక్కో వ్యాన్లో 10 మంది తీసుకెళ్తారు మేడం. 10 మంది తీసుకెళ్తే ప్లేసు ఒక్క పిల్లగానికి పెద్ద కారు వస్తుంది, ఇడిచి పెడతారు. స్కూల్ యాజమాన్యం కూడా ఎట్లుంటుందంటే వాళ్ళు గేట్ లోపలికి ఇడుస్తారు. ఆటో కానీ వ్యాన్ కానీ బయట పెట్టాలి. పార్కింగ్ ఉండదు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి చాలని కొడతారు. ఈ కాలర్కి అయితేనేమి లోపలికి ఇడుస్తారు, ప్రైవేటు వెహికల్స్ అయితేనేమి బయట నిలబడాలి. అయితే పార్కింగ్ ఉంటేనే స్కూల్ యజమానులకు పర్మిషన్ ఇవ్వాలని మేము మా ద్వారా కోరుతున్నాం. पहले बात तो मेरे को तेलुगु नहीं आता। मैं छत्तीसगढ़ से हूँ। नाम गीता सोनी मेरा। भारतीय प्राइवेट ट्रांसपोर्ट मजदूर महासंघ अखिल भारतीय उपाध्यक्ष, साथ ही तेलंगाना स्टेट की मैं प्रभारी हूँ। अपना ड्राइवर क्षेत्र में बहुत सारी ड्राइवरों को परेशानी का सामना करना पड़ रहा है। यहाँ पर सिर्फ ऑटो ड्राइवर, मिनी गुड्स नहीं, ऑल टोटल ड्राइवर, कहीं ना कहीं ड्राइवर की परेशानी दिन ब दिन बढ़ रही है। भारतीय मजदूर संघ से जो संबंधित अपना भारतीय प्राइवेट ट्रांसपोर्ट मजदूर महासंघ है, वहाँ से हम लोगों को आह्वान किया गया था कि ड्राइवर के लोग हर स्टेट में ये धरना प्रदर्शन आंदोलन रैली किसी न किसी माध्यम से अपनी बात हम सरकार तक पहुँचाए। आज यही हो रहा है, हर राज्य में ये आंदोलन का कार्यक्रम हो रहा है। तो ड्राइवर घर से बाहर निकलते हैं, उनको पता नहीं चलता कि शाम तक घर पहुँचेंगे। इस पर सरकार हम बातों को अनसुना कर रहा है, देख नहीं रहा सरकार। ड्राइवरों को कितनी परेशानियों का सामना करना पड़ रहा है, उनको एक से एक बढ़ के परेशानी हो रहा है। उनको समझ में नहीं आ रहा है कि सरकार हमारी बातों को सुने और समझे, लेकिन नहीं सुन रहा है। यहाँ पर ये नहीं कि बीजेपी सरकार, कांग्रेस सरकार, कोई भी सरकार हो, उनको हमारी बातों को सुनना ही पड़ेगा। हम ये आंदोलन के माध्यम से, आप लोगों के माध्यम से सरकार तक पहुँचाना चाहते हैं कि ड्राइवर को हर क्षेत्र में परेशानियों का सामना करना पड़ता है। बड़े बड़े रोड में जाते हैं, एक्सीडेंट हो जाता है, कहीं न कहीं ड्राइवर को ही नुकसान उठाना पड़ता है। तो सरकार हमारा जो कल्याण बोर्ड की हम लोग मांग कर रहे हैं ड्राइवरों के हित के लिए, सुरक्षा के लिए, वो हमको सरकार उनको देना ही पड़ेगा। अगर नहीं देते, वो हमारी बात को अनसुनी करते हैं और आगे हमारी प्रॉब्लमों को नहीं सुन रहे हैं, हमारी बात को नहीं समझेंगे, तो इससे और बहुत बड़ा आंदोलन हम जंतर मंतर में करेंगे दिल्ली में, सभी स्टेट का ड्राइवर मिल करके।